ఉన్నత చదువులు చదివారు, సమాజంలో గౌరవంగా బతకాల్సిన వారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో యాచకులుగా మారారు. రాజన్న ఆలయ గుటిమెట్లపై భిక్షాటం చేస్తున్న జంట గురించి తెలిస్తే మీ కళ్ళు చెమార్చక మానవు. చదువుకున్న మేధావులు ఇలా రోడ్డున పడ్డానికి కారణమేంటి? అసలు ఈ దంపతుల కథలో దాగున్న విషాదమేంటి? భర్త ఎల్ఎల్బి, భార్య బీకాం కంప్యూటర్స్. విధి ఆడిన నాటకంలో చిక్కుకున్న జంట. గుడిమెట్లపై భిక్షాటనతో జీవనం. ప్రేమకు నిదర్శనం ఈ దంపతుల బంధం. ఇక్కడ కనిపిస్తున్న ఈ జంటను సాదాసీదా భిక్షగాళ్లు అనుకుంటే పొరపాటే. మంథనికి జలంధర్ రెడ్డి ఎల్ఎల్బి పూర్తి చేయగా భార్య శిరీష బీకాం కంప్యూటర్స్ చదివారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తనిఖీలు చేస్తున్న అధికారులకు వారు మాట్లాడిన ఇంగ్లీష్ విని ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఉన్నత విద్యావంతులు ఇలా గుడిమెట్లపై చేతులు చాచడం అందరినీ విస్తుపోయేలా చేసింది. 2006లో పెళ్లైన ఈ దంపతుల జీవితం కరీంనగర్లో సాఫీగా సాగేది. కానీ సంతానం కలగకపోవడం, శిరీష ఆరోగ్యం దెబ్బతినడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. భార్యను కంటికి రెప్పలా చూసుకోవడానికి జలంధర్ రెడ్డి తన వృత్తిని సైతం వదులుకున్నారు. భార్య ప్రాణం కాపాడుకోవడమే లక్ష్యంగా సాగిన ఆయన పోరాటం వారిని చివరికి వేములవాడ రాజన్న సన్నిధికి చేర్చింది. వైద్యం కోసం కట్నం కింద వచ్చిన ప్లాట్లు, ఆస్తులన్నీ అమ్మేసినా శిరీష ఆరోగ్యం కుదుట పడలేదు. చివరకు కరోనా కష్టకాలం వారిని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది. గూడు లేక, ఉపాధి దొరకక ఇదిగో ఇలా గుడి దగ్గర ఇచ్చే ప్రసాదమే ఆహారంగా కాలం వెళ్లదీశారు. భార్య క్షేమం కోసం ఓ ఉన్నత విద్యావంతుడు భిక్షాటనకు సైతం వెనుకాడకపోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రస్తుతం కలెక్టర్ ఆదేశాలతో ఈ జంటను తంగళ్లపల్లిలోని మండేపల్లి ఓల్డేజ్ హోంకు తరలించారు. చిన్న గొడవలకే విడిపోయే ఈ రోజుల్లో భార్య కోసం సర్వం త్యాగం చేసిన జలంధర్ రెడ్డిని చూసి ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.